ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాప్తాడులో మాత్రం నేతల సవాళ్లు మామూలుగా ఉండవు. తొడలు కొట్టడం, జబ్బలు చర్చడం కంటే అంతకు మించి అన్న రేంజ్లో సవాళ్ల పర్వం నడుస్తుంది. ఈసారి ఎన్నికల్లో కూడా ఈ ఛాలెంజ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అందులో వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన శపథం తెగ వైరల్ గా మారింది. రాప్తాడు పరిటాల సునీత గెలిస్తే అరమీసంతో తిరుగుతానని ఆయన సవాల్ విసిరారు. దీంతో ఫలితాల తర్వాత టీడీపీ నేతలు తోపుదుర్తిని టీజింగ్ చేస్తున్నారు. మీసం తీసేయాలి, మోసం వద్దు అంటూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఇంతకీ తోపుదుర్తి అన్నమాట నిలబెట్టుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు అనంతపురం జిల్లాలో అగ్గిని రాజేస్తోంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇరు పార్టీల నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు హీట్ పెంచాయి. ఇప్పుడు ఫలితాలు వచ్చాక సవాళ్ల పర్వంపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి చెందిన నేతల అనుచరులు ఆయుధాలకు పనిచెప్పడం పరిపాటిగా మారింది. దీంతో రాప్తాడు నియోజకవర్గం పోలీసుల లిస్టులో రెడ్ మార్క్లో ఉంటుంది. ఇక్కడ నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. వారి మాటలు వారి కింది స్థాయి కార్యకర్తలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫ్యాక్షన్కు అడ్డాగా ఉన్న రాప్తాడు నియోజకవర్గం అంటే పోలీసులకు కూడా గుండెల్లో దడే. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని పోలీసులు సైతం కునుకు తీయరన్నది జగమెరిగిన సత్యం. ఇకపోతే ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన సవాల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వచ్చే ఎన్నికల్లో పరిటాల సునీతపై ఓడిపోతే సగం మీసం తీయించుకుంటానని సవాల్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే అదే స్థాయిలోనే పరిటాల సునీత సైతం ఘాటుగా స్పందించారు. తాను గెలవబోతున్నానని, మీసం తీయించుకోవడానికి ప్రకాష్ రెడ్డిని సిద్ధంగా ఉండమని ప్రతి సవాల్ విసిరారు. దాంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల్లో నువ్వా నేనా అన్న విధంగా రసవత్తరంగా సాగాయి. చివరికి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచడంతో పరిటాల సునీతను విజయం వరించింది. ఎన్నికల కౌంటింగ్లోనే పరిస్థితిని పసిగట్టిన పరిటాల సునీత పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గంలో ఎవరూ గొడవలకు దిగవద్దని, పోలీసులు సైతం గొడవలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు సైతం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నియోజకవర్గం వ్యాప్తంగా గట్టి పటిష్టమైన చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికంగా ఉన్న సామాన్యులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టీడీపీ నేతలు టీజింగ్ చేస్తున్నారు. సగం మీసం తీయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. దీంతో ప్రకాష్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ 6 నెలల్లోపు అమలు చేస్తే తాను అన్న మాటకు కట్టుబడి ఉంటానని మాట మార్చారు. నేను సవాల్ చేసినప్పుడు ఎవరూ స్పందించలేదని, ఒకవేళ హామీలు అమలు చేయకుంటే టీడీపీ నేతలు ఏం చేస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తోపుదుర్తిపై టీడీపీ కార్యకర్తలు మీమ్స్ తయారు చేస్తూ ఆడేసుకుంటున్నారు. మొత్తానికి సగం మీసంపై ప్రకాష్ మాట మార్చారు. మరి 6 నెలల్లో హామీలన్నీ అమలు చేస్తే అప్పుడైనా మాట మీద నిలబడతారా?